హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. రీసెంట్గా నేను కొన్ని వీడియోలు చేయడం తగ్గించాను. శబరిమల వెళ్ళటం, అయ్యప్పమాల వేసుకుని కొంచెం ఆ గ్యాప్ అయితే వచ్చింది. అయితే నేను చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నా. యాత్రలో ఉన్నప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది. అదేంటంటే నాగబాబు గారి వల్ల జనసేనకి నష్టం జరుగుతుంది. ఆయన ఈ టైంలో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేశారు అని చాలామంది అంటున్నారు. ఏదైతే శివాజీ గారికి సంబంధించినటువంటి ఆ డ్రెస్సుల గురించి, ఆ వస్త్రాలంకరణ గురించి వచ్చినటువంటి ఇష్యూ చాలా వరకు వెళ్తూ ఉంది. దీంట్లో నాగబాబు గారు ఎందుకు వచ్చారు, ఎందుకు అనవసరంగా ఆయన దారిని పోయేటువంటి కంపన తగిలించుకున్నారనేటువంటి మాటలు కూడా నేను విన్నా. కొంతమంది ఆయన గురించి మాట్లాడద్దు, ఆయన గురించి వీడియోలు చేయొద్దు అనుకునేటువంటి సంఘటనలు కూడా విన్నాను. ఆయన చేసింది, ఆయన మాట్లాడింది తప్పు అని చెప్పి కొంతమంది జన సైనికులు, వీర మహిళలు, కొంతమంది జనసేన వాళ్ళు కూడా, మెగా అభిమానులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా విన్నాం. అసలు నిజంగానే ఆయన అంత తప్పేం చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అసలు నిజంగానే ఆయన వల్ల జనసేన పార్టీకి నష్టం జరుగుతుందా, ఆయన మాట్లాడకూడనటువంటి సందర్భంలో మాట్లాడేశారా? దీంట్లో ముఖ్యంగా శివాజీ గారికి సపోర్ట్ చేద్దామా, నాగబాబు గారికి సపోర్ట్ చేద్దామా అనేది లాస్ట్ వరకు వినండి. అసలైతే ముఖ్యంగా నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను. లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. లేకపోతే మీ కమెంట్స్ రూపంలో మీరు ఏం తిట్టినా నేను శిరసా వహిస్తాను. ఇకపోతే శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. యాక్చువల్గా ఆడవాళ్ళు వస్త్రాలంకరణ కొంచెం హుందాగా, గౌరవంగా ఉంటే చూసేటువంటి పద్ధతి కూడా మారుతుంది, గౌరవాన్ని ఇస్తారు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈవెన్ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా, లేదంటే హిందూ సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను కూడా ఆ పద్ధతినే మంచి అని అనుకుంటాను. అలాగే నాగబాబు గారు ఏం మాట్లాడారు అంటే, నాగబాబు గారు చాలా క్లియర్గా ఆడవాళ్ళని ఎలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటి డిక్టేషన్ చేసేటువంటి పరిస్థితి మనకి ఇచ్చే హక్కు ఎవరిచ్చారు? ఆడవాళ్ళు ఇలాగే ఉంటేనే ఇది జరుగుతుంది, అలా ఉంటేనే అది జరుగుతుందా అని చెప్పి నాగబాబు గారు ఆయన వెర్షన్లో ఒక తండ్రిగా, సమాజంలో ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా, లా చదువుకున్నటువంటి ఒక లా పూర్తి చేసినటువంటి ఒక మనిషిగా, సమాజంలో ఈ భారతీయుడిగా ఆయన మాట్లాడారు. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ శివాజీ గారికి ఎలాగైతే ఉందో నాగబాబు గారికి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నాన్వేషన్ అనేటువంటి దుర్మార్గుడు, దరిద్రుడే మాట్లాడుతుండగా లేనిది నాగబాబు గారు లాంటి ఒక గొప్ప సమాజం పట్ల ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మాట్లాడితే తప్పేంటి? ఇకపోతే ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నాను అంటే, ఇద్దరిది కరెక్టే వాళ్ళ వెర్షన్లో. నాకు శివాజీ గారి వెర్షన్ నచ్చింది అని అనుకుందాం. కాకపోతే ఇక్కడ నాగబాబు గారి వెర్షన్ని మనం తప్పట్టాలా? నాగబాబు గారికి సంబంధించినటువంటి మాటల్ని జనసేన నష్టం చేకూరించింది, దాని గురించి ఎవరో మాట్లాడకపోవడమే మంచిది, ఆయన తప్పు చేశారు, ఆయన మాట్లాడి ఉండకూడదు అనేటువంటి పద్ధతిని అవలంబించాలి. ఒకటి మాట్లాడతా, కరెక్ట్గా క్లియర్గా వినండి. ఒక హీరో ఆడవాళ్ళు కనిపిస్తే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అనేటువంటి మాట కన్నా తప్పుడు మాట నాగబాబు గారు మాట్లాడారా? మెగా అభిమానులు మిమ్మల్ని అడుగుతున్నా, జనసేన అభిమానులు మిమ్మల్ని అడుగుతున్నా, జన సైనికులు, జనసేన నాయకులు మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఒక్క మీడియా కూడా చాలా సింపుల్గా కామ్ చేసేసింది. అలాంటి పెద్ద పెద్ద దారుణమైనటువంటి మాటలు కొన్ని వందలు మాట్లాడారు, మా బ్లడ్ వేరు, మా బ్లీడ్ వేరు అని చెప్పి. మరి అలాంటి మాటలు నాగబాబు గారు ఏమన్నా మాట్లాడారా? మరే ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకుగా, ఇప్పుడు ముఖ్యమంత్రికి బంధువుగా సమాజంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు అంతలా తీసుకువెళ్తుంటే మరి జన సైనికులకి సిగ్గులేదా? మెగాభిమానులకి సిగ్గులేదా? నాగబాబు గారు ఏం మాట్లాడారు? బూతులు మాట్లాడారా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇష్టానుసారం తిట్టారా? ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేస్తే, ఒక తండ్రిగా ఆయన పడినటువంటి బాధ గురించి చెబితే అది తప్పెలా అవుతుంది? శివాజీ అనేటువంటి వ్యక్తి ఎవరో ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారితో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులు కూడా నాగబాబు గారి పట్ల కుట్రపూరితంగా ఆయనని తగ్గించాలి, మెగా ఫ్యామిలీని కించపరచాలి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కించపరచాలని కాకపోతే నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలను తీసుకుని ఆయన కుటుంబాన్ని, ఆయన కూతుర్ని, ఆయన పిల్లల్ని తీసుకొచ్చి వల్గర్గా ఆ వీడియోలు పెట్టి చేసేటువంటి నీచపు సంస్కృతి, వాడికి మీకు తేడా ఏంటి? ఆ నాన్వేషన్ గడ్ అనేటువంటి దరిద్రుడు, పనికిమాలిన వెధవ చేసేటువంటి పనులకి, ఈ కమెంట్స్ లేదంటే అలాంటి వీడియోలు పెట్టి నాగబాబు గారిని ట్రోల్ చేసేటువంటి వెధవలకి తేడా ఏముంది? మీరు ఆలోచించండి.
నాగబాబు గారికి అంతకన్నా తప్పు చేశారా? అంతకన్నా దారుణమైనటువంటి మాటలు ఏమన్నా మాట్లాడారా? ఆడవాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఎస్, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. శివాజీ గారు ఆయన వెర్షన్లో ఆయన చెప్పారు. ఉండాలా ఉండకూడదా అనేది ఆడవాళ్ళ ఇష్టం. చెప్పడం వరకే వాళ్ళు ఉంటారు. పాటించేది పాటించకపోయేది వాళ్ళ ఇష్టం అండి. దాంట్లో ఇలా ఉండాలి అని రుద్దేయటం అయితే అటు శివాజీ గారు చేయలే, నాగబాబు గారు చేయలే. మనం ఎవరం అనేటువంటి వాదన మాత్రమే చెప్పారు. ఇకపోతే ఇక్కడ ఏదైతే నాగబాబు గారికి సంబంధించినటువంటి ఇష్యూలో కుట్ర చాలా బలంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, మెగా కుటుంబాన్ని తగ్గించాలి అనేటువంటి పద్ధతిలో కొన్ని కుట్రలు ఆయన మీద ఒక బలంగా నాగబాబు గారి మీదే ఫోకస్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ కించపరిచేటువంటి విధంగా చేసుకుంటూ వస్తున్నారు. దానికి జనసేనకి నష్టం ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. నాగబాబు గారి మాటలు జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరిగాయా? నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు పుట్టారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే హీరో అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ప్రొడ్యూసర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే చిరంజీవి గారికి తమ్ముడయ్యారు. సమాజంలో లా చదివి ఒక గొప్పగా ఆయనకంటూ సమాజాన్ని అవగాహన చేసుకున్నారు. చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్తోనే నాగబాబు గారు వచ్చినా ఆ స్థాయిలో ఆయన రాణించలేకపోయినా, పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి స్థాయికి వెళ్ళినా నాగబాబు గారి స్థాయిలో ఆయన వరకు ఐడెంటిఫికేషన్ సంపాదించుకున్నారు. ఆ హక్కుతో, సమాజం మీద ఉండేటువంటి బాధ్యతతో ఆయన ముందుకు వచ్చి మాట్లాడడాన్ని తప్పుగా మనం ఎలా తీసుకుంటాం? అది కూడా ఒక ఆడవాళ్ళని ఇలా చూడాలి, ముద్దు పెట్టాలి అని చెప్పి ఇలా 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 గుద్దుకుంటూ చేసేటువంటి డాన్సుల్ని మనం ఎంజాయ్ చేస్తూ అలాంటి వాళ్ళకి వత్తాసు పలికేటువంటి వాళ్ళతో మనం జైలు కొట్టేస్తున్నాం. ఇప్పుడు నాగబాబు గారిని మాత్రం కించపరి చేస్తామా? ఆయన అంతలా తప్పు చేశారా? అంతలా తప్పుగా మాట్లాడేశారు? ఒకసారి లెక్కేసుకోండి, ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. పోనీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాగబాబు గారు, నాగబాబు గారు, నాగబాబు గారు, నాగబాబు, ఇంకొకటి మనకు లేదు, ఇంకో పని లేదు, ఇంకోటి చేత కాదు. ఇకపోతే నాగబాబు గారు జనసేనకి ఏం చేశారో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వన్ మ్యాన్ ఆర్మీగా జనసేన పార్టీని తీసుకెళ్ళడానికి ఎంతో కొంత అన్న అనేటువంటి వ్యక్తి ఉపయోగపడతాడు. ఎందుకంటే ఆయన చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాగబాబు అన్నయ్య నాకు ఇచ్చినటువంటి బుక్స్ ద్వారా, ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా నాకు రాజకీయాల పట్ల అవగాహన కలిగింది అనేటువంటి, ఆయన ఇచ్చినటువంటి బుక్స్ గురించి, ఆయన మాట్లాడేటువంటి మాటల గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన అలా చెప్పబట్టి ఈరోజు నేను ఇలా రాజకీయాల్లోకి రావడానికి ఒక బీజం పడిందని కూడా చెప్పారు. మరి అలాంటి వ్యక్తి నాగబాబు గారు ఎందుకు తప్పు చేస్తారు? ఆయన వల్ల జనసేన పార్టీకి ఏ రకంగా నష్టం జరుగుద్ది? సరే, ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ కళ్యాణ్ గారు నడుపుకెళ్తుంటే కేడర్ అంతా కూడా ఆయనకి చెప్పుకోవడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే, వెళ్ళలేక ఆ కోటరీ అనేవాళ్ళు కొంతమంది ఆపేస్తున్నారని అదని ఇదని మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ నాగబాబు గారు అనే వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కేడర్కి దగ్గర చేసి, నాగబాబు గారు ఆయనే తీసుకొచ్చుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వ్యక్తిగతంగా ఏమో నేను వచ్చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేసేస్తాను, ఎంపీగా నరసాపురం ఎంపీగా పోటీ చేస్తాను, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేస్తాను, ఎమ్మెల్సీ ఇస్తేనే వస్తానని ఏం చెప్పలా. ఆయన పిలిపించుకున్నారు. ఆయనకి సమాజం పట్ల ఉండేటువంటి ఆ బాధ్యతని, ప్రేమని ఆయనకి తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఆయనను తీసుకొస్తే ఏమీ ఆశించకుండా అన్నయ్య కష్టపడతాడు, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చి ఆయన తీసుకొచ్చుకున్నారు. ఎంపీగా నరసాపురంలో పోటీ చేయించారు. అనకాపల్లి ఎంపీ సీట్ ఇద్దాం అనుకున్నారు. అది కుదరకపోతే పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఇచ్చినటువంటి దానికి పూర్తి స్థాయిలో ఆయన కష్టపడి, ఆయన హెల్త్ బాగోపోయినా, మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, ఆయన నడవటానికి ఇబ్బంది పడినటువంటి సందర్భాల్లో కూడా పిఠాపురంలో ప్రాణం పెట్టి పనిచేశారండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర వహించారు ఆయన. ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు అక్కడ జరుగుతుంటే పొద్దున్న 4ంటికి 3ంటికి లెగిసిన మనిషి రాత్రి 12 వరకు కూడా మేల్కొని మీటింగులు పెట్టి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సైతం నాగబాబు గారి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఒక పక్క వాళ్ళ భార్య ఎండలో తిరుగుతూ, ఇంటింటికి తిరుగుతూ, ఆయన ఎక్కడ ఎలా పడితే అలా తిరిగారు ఆ ఎండల్లో. అలాంటి వ్యక్తి జనసేనకి మైనసా? శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కేడరు ఒకానొక టైంలో అయోమయానికి గురైనప్పుడు నాగబాబు గారు వెళ్ళి, నేనున్నాను, నేను తమ్ముడికి చెప్తాను, నాకు చెప్పండి మీ బాధలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళకంటూ ఒక భరోసాని ఇచ్చారు. అవును, నాగబాబు గారికి చెప్పుకుంటే మనకు పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నట్టే, మనకు ఒక
ఇది నమ్మకం కుదిరింది అని చెప్పి కొంత శాంతింపజేసి క్యాడర్ని బలోపేతం చేయటంలో ఆయన పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. ఆఖరికి నిన్న మొన్న కూడా ఆయన శ్రీకాకుళం నుంచి అనేక జిల్లాల్లో ఎన్నో పర్యటనలు చేసుకుంటూ వచ్చారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అవన్నీ మనకు కనిపించవు. నాగబాబు గారు ఎవరినో ఆగవయ్యా అని అంటే ఆ మైకు పట్టుకున్నది మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత అతన్ని పిలిపించి మాట్లాడింది, అతనితో ఏం చేసింది అవన్నీ మనకు గుర్తుండవు. అంతకుముందు జరిగినవి గుర్తుండవు. నాగబాబు గారు మాట్లాడింది మాత్రమే తప్పు. ఇది మాత్రమే ఉంటుంది. నాగబాబు గారికి ఏమి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయిపోయి ఇంకొకటి అయిపోదామని లేదు. ఆయనకి అసలు రాజకీయాల పట్ల పూర్తి స్థాయిలో ఇంట్రెస్టే లేదు చెప్పాలంటే. కేవలం తమ్ముడు రమ్మన్నాడు, తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడు, తమ్ముడికి ఏదో ఒక విధంగా చిన్న సహాయంగా అయినా ఉంటే చాలు, నేను తమ్ముడికి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు రాకుండా కేడర్ని కాపాడుకోవటానికి సెకండ్ ఆల్టర్నేటివ్గా మనం నాకు చెప్పుకుంటే నేను తమ్ముడికి చేరవేసేటువంటి ఆ వారధిలా మాత్రం ఉండాలని అనుకున్నారన్నమాట తప్ప ఆయన ఏదో జనసేన నీలేద్దామని కూడా అనుకోలేదు. చాలామంది జనసేన పార్టీలో కూడా ఆయన్ని ఒక వర్గం కింద చూస్తున్నారు. ఆయన తప్పించాలి, ఆయన కాకుండా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను కదా, నాగబాబు గారు ఈ సమాజం పట్ల పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చాలానే ఉన్నాయి, తప్పుపట్టట్లా చాలానే ఉన్నాయి. కానీ నాగబాబు గారు కూడా ఆయన స్థాయిలో ఆయన కూడా చాలా గొప్ప పనులు చేశారు. చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు, చాలామందికి హెల్ప్ చేశారు. హైదరాబాద్లో రీసెంట్గా మొన్నే మనం చూసాం, ఎన్నో చెట్లు నాటి దాదాపు 20-25 ఏళ్ళు అవుతుందంట ఆ చెట్లు ఒక అడవినే స్థాపించారు ఆయన. అంటే హైదరాబాద్ లాంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయన సొంత డబ్బులు పెట్టి కొన్ని వేల ఎకరాలకు సంబంధించినటువంటి చెట్లు నాటి పొల్యూషన్ అడ్డుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఇప్పుడు కాదు, అప్పుడే ఆలోచించారు ఆయన సొంత డబ్బులు పెట్టి. అలాంటి కార్యక్రమాలు కొన్ని వందలే చేశారు ఆయన కూడా ఆయన స్థాయిలో. ఎంతోమందికి సేవ చేసుకుంటూ వచ్చారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్త్కి, హాస్పిటల్కి, మెగా అభిమానులకి ఏదైనా ఇబ్బందులు వస్తే నాగబాబు అనే దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి చిరంజీవి గారు అప్పటి నుంచి ఉంది, ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఆయన్ని అంటే నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి కనిపిస్తే కడుపైనా చెయ్యాలి లేదంటే ముద్దైనా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఏమీ అనని సమాజంలో ఒక బాధ్యతగా తన భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే ఆయన తప్పుపడతామా మనం? ఆలోచించుకోండి, ఎంత సిగ్గుపడాలి. జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు ఆలోచించుకోండి. అభిప్రాయాలు ఎవరైనా ఉండొచ్చు. నాగబాబు గారికి సంబంధించినటువంటి అభిప్రాయంతో నాకు నచ్చలేదు, కానీ ఆయన తప్పు పడతాం ఏంటి? ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ చేసి మాట్లాడినప్పుడు ఆయన్ని మీరు దేవుళ్ళ పొగిడేస్తున్నప్పుడు ఈయన కూడా క్రిటిసైజ్ చేయవసరం, వదిలేయాలి ఆయన్ని. ఆయన ఇష్టం అది, ఆయన ఆలోచన, ఆయనకి నచ్చినట్టు ఆయన చెప్పుకున్నారు. ఆయనకి నచ్చినట్టు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మరి ఈయనకి ఇవ్వరా? ఆయనకి ఆ బాధ్యత లేదా? సమాజం గురించి ఆయనకి ఎందుకు? ఆయన గురించి మాట్లాడారా? ఆయన కుటుంబం గురించి మాట్లాడారంటే అలాగే శివాజీ గారు ఏమన్నా ఆయన కుటుంబం గురించి మాట్లాడితేనే ఆడవాళ్ళ గురించి మాట్లాడారు? లేదుగా. ఇది కూడా అంతే తప్ప దీని గురించి రాద్ధాంతం చేసేసి ఇంకొకటి చేసి ఆయన ఇది అది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆలోచించుకోండి.